హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? దసరా నవరాత్రులు పండగ అంతా సూపర్‌గా చేసుకున్నారు గదా! మీరు కూడా. నేను గూడా అమ్మవారికి పూజ చేసుకున్నానండి మంచిగానే. మీరు గూడా బాగా చేసుకున్నారనుకుంటున్నాను. బతుకమ్మ, నవరాత్రులు అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు గదా! ఇప్పుడు నేను సరదాగా మా హోమ్ టూరు చూపిస్తాను. ఇంతకుముందు పెట్టాను. జస్ట్ ఈరోజు ఒక హాల్ వరకు చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మీరు చూసిందంతా హాల్ అండి. ఇప్పుడు కిచెన్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది రైట్ సైడ్ దేవుడు పెట్టుకుంటాము. చిన్న మండపంలాగా ఈ కిచెను. ఇవన్నీ స్నాక్స్ ఐటమ్స్ అన్నమాట తినేవి. మిక్సీ జార్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అన్ని బిస్కెట్స్ ఇవన్నీ కొన్ని కొన్ని రైస్ అవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. వాషింగ్ మొత్తము వాషింగ్ మిషన్ రన్ అవుతుంది ఇప్పుడు. ఇది వాష్ ఏరియా అనమాట. కిచెన్ పక్కన అటు నుంచి గరాజ్లోకి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది చిన్న కిచెన్ అనమాట వీళ్ళది. 3 బెడ్రూమ్ హౌస్ అండి ఇది. మా సబ్స్క్రైబర్స్ కొంతమందికి తెలుసు ఇల్లు. జస్ట్ ఏదో నా సాటిస్ఫై కోసం ఊరికే నేను ఎందుకో వీడియో తీయాలనిపించి పెడుతున్నాను మీకు. ఇది స్టవ్, ఓవెన్, కింద బేకింగ్ చేసే పెద్ద ఓవెన్, పైన జస్ట్ హీట్ చేసేది. ఈ కింద అన్నీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మిక్సీ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. కింద బేస్మెంట్లో మస్తు సామాన్ పెట్టేసాము. ఇక్కడ ఏదో సింపుల్గా పెట్టుకున్నాము. ఇవన్నీ స్పైసెస్ అన్నమాట. కారాలు అవన్నీ ఉంటాయి. ఇక్కడేమో సీరియలు, ఇంకేవో ఓట్స్, ప్యాన్ కేక్ పౌడర్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఇదేమో ఆయిల్. ఇది ఈ ర్యాక్ అంతా ఆయిల్స్ ఉంటాయి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, నట్స్ ఉంటాయి. ఇవన్నీ మొత్తము. ఈ రైట్ సైడ్ మొత్తం క్రాకరీ అంటే బాక్సులు అవి ఇవి గాజు ఉంటాయండి. ఇందులో సామాన్ అంతా డిష్ వాషర్లో ఉంది. ఇంకా ఫిల్ చేయలేదు అందులో. అందుకే ఖాళీ ఖాళీ కనపడుతుంది. వీళ్ళకి కరెంటు స్టవ్ అండి. ఇది గ్యాస్ కాదు. కరెంటు బిల్డర్ ఇచ్చిందే ఉంది. ఇది పెద్దది ఓవెన్. బేకింగ్ అవి అలా చేసుకోవచ్చు ఏమైనా. చిన్నగా ఉంటుంది. ఇగో సింపుల్గా ఉంటుందండి ఏదైనా. ఈ ఫ్రిడ్జ్ మీద ఈ మ్యాగ్నెట్స్ అన్నీ వాళ్ళే కంట్రీస్ పోయినప్పుడల్లా ఒకటి తీసుకొచ్చి అక్కడ అంటించారనమాట. అన్ని కంట్రీలు తిరిగారు వీళ్ళు. ఇంకా తర్వాత నెక్స్ట్ అది డిష్ వాషరు. ఇంక ఇక్కడ ఏమైనా వెజిటేబుల్స్ అట్లా కట్ చేసుకోవాలంటే ఇక్కడే కట్ చేసుకుంటామండి. ఇక్కడ కూడా గాజు గ్లాసెస్, ప్లేట్స్ ఇవన్నీ క్రాకరీ అంతా ఇక్కడ ఉంటుంది. దీనిలో అంతా ఫార్మర్స్ అనమాట. మెడిసిన్ అంతా దీంట్లో ఉంటుంది. ఇల్లు సింపుల్గా ఉంటుందండి ఇల్లు. వీళ్ళకి సరిపోతుంది ఇప్పుడు. ఇవన్నీ మొత్తం అదిగో అక్కడ వాళ్ళు తయారు చేసుకున్న దేవుడు మండపము ఆ రైట్ సైడ్ కనపడుతుంది. ఆ మనీ ప్లాంట్ అయితే చాలా బాగుంది. మంచి లుక్ వచ్చిందండి. మొత్తం తనే తయారు చేసింది. క్రాంతి, నాని కలిసి దేవుడి మండపం తయారు చేసుకున్నారు. ఆ గంటలు అవన్నీ అమెజాన్లో బుక్ చేసుకున్నారు. శంకుర చక్ర నామాలు నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. ఇదంతా కాఫీ టైం అనమాట. కాఫీ సంబంధించినవి, టీ అన్ని ఐటమ్స్ ఇక్కడే ఉంటాయి. కప్స్ కాడ నుంచి, వాటర్ మగ్స్ కాడ నుంచి, కాఫీ మేకర్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ కబోర్డ్లో ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకిటు ఆ గేట్ వివాన్ కోసము వాడు కిచెన్లోనే ఉంటాడనమాట. ఎంత పని చేస్తాడు ఆ కిచెన్లో. అందులో కలిపి చేస్తూ ఉంటాడు. అందుకే రాకుండా గేట్ పెట్టేసేసారు. ఇది బయట కెమెరా అండి. బయట ఎవరైనా వస్తున్నా మొత్తం అన్ని ఇంటి చుట్టూ కెమెరాస్ ఉన్నాయి.
సెక్యూరిటీ ఫుల్ ఉంటుంది, ఏ భయం ఉండదన్నమాట. ఇది డైనింగ్ ఏరియా. క్రాంతి మొక్కలు చూడ ఎలా పెంచుకుంది ఇండోర్వి. ఇది తను వేసిన పెయింటింగ్ అక్కడ డిస్ప్లే చేసింది. మొత్తం మనీ ప్లాంట్ అవన్నీ చాలా బాగా అల్లిచ్చింది ఆధార్ నుంచి చివరి వరకు. ఆ వెంకటేశ్వర స్వామి కూడా తనే వేసింది. తను మంచి ఆర్ట్ బాగా డ్రాయింగ్ వేస్తుంది అనమాట. ఇది మా వివాన్ సైకిల్ అది. ఇక్కడ వినాయకుడు ఓల్డ్ లాంతర్ అనమాట. అది డిస్ప్లే లాగా పెట్టడానికి కొన్నింది క్రాంతి. అది చాలా బాగుంది. మిర్రర్ అది ఇటు సెట్టింగ్ చాలా బాగుంది. ఇటు లెఫ్ట్ సైడ్ కింద ఎదురుగా కనిపిస్తున్న పెయింటింగ్ కూడా క్రాంతియే వేసింది. ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇది బేస్మెంట్కి వెళ్ళే దారండి. నేనైతే ఒక్కదాన్ని వెళ్ళనండి, నాకు సచ్చే భయం లోపల. నేను అస్సలు పోను. వాళ్ళందరూ ఉన్నప్పుడు వెళ్తాను. హోమ్ థియేటర్ ఉంది కదా, అప్పుడు ఏదైనా మూవీ పెడితే వెళ్తాను నేను. ఇది కామన్ బాత్రూమ్ అనమాట, హాఫ్ బాత్ అనమాట ఇది హాల్లో. ఇంతకుముందు హోమ్ టూర్ పెట్టానండి. పైన కింద బేస్మెంట్, పైన బెడ్రూమ్స్ అవన్నీ తీసింది మా పాప. వెనక డెక్ అవన్నీ నా ఛానల్లో ఉంది, చూడండి మీరు చూడకపోతే. మా వివాన్ ఆడుతున్నాడు చూడండి. ఇది పైకి అండి, పైన 2 బెడ్రూమ్స్, కింద ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే లుక్ ఇలా ఉంటుంది మొత్తం ఇల్లు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాగా నచ్చుద్దండి ఇల్లు, సింపుల్గా బాగుంది అని. క్రాంతి మంచిగా నీట్గా పెట్టేసుకుంటుంది. ఎక్కడికక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా బాగా పెంచేసింది. ఎంతమంది వచ్చినా ఫ్రెండ్స్ అందరూ బాగా వస్తారు, అందరికీ బాగా సరిపోద్ది. అందరు ఇక్కడే ఎంజాయ్ చేస్తారండి. ఇబ్బంది ఏం లేదు, ఇరుకు అనిపించదు అనమాట. బాగుంటుంది. ఇది సిట్టింగ్ ఏరియా. మా పెయింటింగ్ కూడా క్రాంతి వేసింది. ఇక్కడ ఈ సోఫా బెడ్ కమ్ సోఫా లాగా ఉంటుంది. ఎవరైనా వచ్చినా కానీ పడుకోవచ్చు ఇక్కడ ఫైర్ చలిమంట వేసుకోవచ్చు మంచిగా. చలికాలం, ఇప్పుడు చలి స్టార్ట్ అయింది మాకు బాగా. ఇటు నుంచి చూస్తే ఇంకా బాగుంది కదా, నీట్గా సింపుల్గా ఉంది కదా. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు చేసే లైక్ నా వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, నన్ను ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళిన వీడియోస్ కొన్ని, మేము నయగరా ఫాల్స్ వెళ్ళిన వీడియోస్ అండ్ న్యూయార్క్ స్టేట్ వెళ్ళిన వీడియోస్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు పెడతాను. బాయ్.